కూడా శుభ సాయంకాలం. అందరికి కూడా మరోసారి ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మ పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. సో మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. సో ఈరోజు కలర్ థెరపీలో సో తర్వాత భాగం, సో ముందు భాగం మనం తెలుసుకోబోతున్నాం. సో కలర్ థెరపీలో ఇంతవరకు సో మనం తెలుసుకున్నటువంటి సెషన్స్లో మెయిన్గా పంచభూతాలు మరియు అలౌకిక తత్వాలు, పంచతత్వాలు మరియు అలౌకిక తత్వాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాం. కొన్ని థెరపీలు కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు చాప్టర్లో మనం ఏం చేస్తామంటే ఈ కలర్స్ మనం ఉపయోగించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి అంటే సోర్సెస్ ఆఫ్ కలర్స్ ఉపయోగించుకునే మార్గాలు. అంటే మనం రకరకాలుగా కలర్స్ని ఉపయోగించుకుంటాం. ఇంతకుముందు కూడా కొంత తెలుసుకున్నాం. అది తెలుసుకొని తర్వాత ఆ కలర్స్ను మనకు వచ్చినటువంటి జబ్బులను ఎలా నయం చేసుకోవచ్చు అనేది ఆ విధంగా ఉపయోగించుకుంటూ సో నెక్స్ట్ భాగంలో మనం ఆకుప్రెషర్ విత్ కలర్ థెరపీ, ఆయుర్వేదిక్ ఆకుప్రెషర్ విత్ కలర్ థెరపీ అది కంటిన్యూ చేస్తూ పోతాం. అది లాంగ్ సబ్జెక్ట్ అది. సో ఇది తెలుసుకున్న తర్వాత దానికి వెళ్తే ఇది ఇక్కడికి సమాప్తం అవుతుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్లో ముందు ఆయుర్వేదిక్ ఆకుప్రెషర్ విత్ కలర్ థెరపీ అంటే ఓన్లీ చేతులకు కలర్ వేసేది. చేతుల్లో 2 చేతుల్లోనే మనం ఏ ఏ ప్రదేశాల్లో ఏ కలర్ వేస్తే ఇక ఏ జబ్బులు నయమవుతూ వస్తాయి అనేది అది డీప్గా అది వెళ్తూ ఉంటుంది. లాంగ్ క్లాసెస్ పడుతుంది అది. కాబట్టి ఈరోజు మనం మన యొక్క చాప్టర్ను దేనికి లిమిట్ చేస్తామంటే కలర్స్కి సోర్సెస్ ఏమున్నాయి, ఏ విధంగా మనం కలర్ను తీసుకోవచ్చు బాడీకి. కోర్స్ మనం అనుకున్నట్టుగా ఆయుర్వేదిక్ ఆకుప్రెషర్ కలర్ థెరపీ అంటే 2 చేతుల్లో తీసుకుంటాం. 2 చేతుల్లో కలర్ స్కెచ్ పెన్ తీసుకొని మనం ఎక్కడ కావాలో ఏ కలర్ కావాలో మనకు వచ్చిన జబ్బును బట్టి మనం ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ఎక్కడైతే చేతుల్లో ఎక్కడ ఏ యొక్క అవయవం ఉంటుందో ఆ అవయవానికి వచ్చినటువంటి జబ్బును బట్టి మన యొక్క పంచభూతాల్లో ఏది మనం అడ్జస్ట్ చేసుకోవాలో లేదంటే ఇంకా అలౌకిక తత్వాల్లో ఏది అడ్జస్ట్ చేసుకోవాలో దాన్ని బట్టి 2 చేతుల్లో కలర్ వేసుకుంటే ఎలా, అది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. సో అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతుంది. ఈరోజు వచ్చేసి సోర్సెస్ ఆఫ్ కలర్స్ అంటే మనకు కలర్ సోర్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ కలర్స్ మనం అనుకున్నట్టుగానే రకరకాల వ్యాధులు నయం చేయడానికి కలర్స్ వాడుతూ వస్తాం. ఓకే. సో అప్పుడు కలర్ను తీసుకునే విధానం కావాలి మనకి. అంటే వ్యాధులు నయం చేయడానికి కలర్స్ వాడతాము, కానీ కలర్ను ఏ విధంగా తీసుకోవాలి దేహానికి. ఓకే. సో అది వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా ఆ కలర్ను మన దేహానికి ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఏ సమస్యకు ఎక్కడివ్వాలి అంటే చేతుల్లో కాకుండా మిగతా ప్రదేశాల్లో ఎలా ఆ కలర్ని ఇస్తూ పోతాం, ఏ మార్గాలు ఉన్నాయి దానికి ఇవ్వడానికి అనేది మనం తెలుసుకుంటే సో దాన్ని నిత్యము అలవాటు చేసుకోవచ్చు. అది ఈజీ విధానం కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆకుప్రెషర్ కలర్ థెరపీ అనేది అది కొంత పరిజ్ఞానం తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఎందుకంటే దానికి ఆకుప్రెషర్ అనేటువంటి ఒక శాస్త్రం మీకు తెలిసి ఉండాలి. ఓకే. ఆకుప్రెషర్ శాస్త్రం తెలిసి మనము దాని ద్వారా విత్ కలర్ థెరపీ చేసుకొని పోవచ్చు. అది కొంత నిదానంగా అలవాటు చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ చాప్టర్లో అతి సులభంగా ఇవి అందరూ కూడా అలవాటు చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఈజీగా మనం ఇంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఎలాంటి మనకు ఇబ్బంది ఉండదు. సో కాబట్టి మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే మిత్రులారా, ఇప్పుడు ఏ సోర్సెస్ ఉన్నాయంటే ఫస్ట్ సోర్స్గా మనం తీసుకునేది ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రికల్ బల్బ్ ఉంది కదా, అది కలర్డ్ బల్బ్. ఓకే. సో మనందరికి తెలుసు ఎన్నో రకాల బల్బులు దొరుకుతాయి. అంటే దానికి ఒక నార్మల్ ఫ్లోరోసెంట్ బల్బ్ తీసుకొని దాని చుట్టూ కలర్ పేపర్ ర్యాప్ చేయడం అదొక విధానం అయితే,
అలా కాకుండా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్డ్ బల్బ్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో సాధారణంగా అలాంటివి తీసుకుంటే, అంటే కలర్స్ అంటే మనకు రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. సో కాబట్టి అలా తీసుకొని దాన్ని మనం వాడుకోవచ్చు. ఎస్పెషల్ అలాంటిది వాడుకుంటే ఈ ఈ ఈ బల్బ్స్ వచ్చేసి పర్టికులర్గా ఏం చెప్తారంటే, ఒక కలర్ బల్బ్ మీకు ఎవరైనా ఇచ్చారనుకోండి, దాన్ని చూసినప్పుడు లోపల ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ అంటే అదే వెలిగేది యాక్చువల్గా. ఆ ఫిలమెంట్ కనిపిస్తుందంటే అలాంటి బల్బ్ తీసుకోవద్దని చెప్తారు. అంటే బయట ఒకవేళ ఇప్పుడు ఇలా బల్బును మనం గమనిస్తుంటే లోపల ఫిలమెంట్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఆ బల్బు తీసుకోకూడదు, కొనుక్కోకూడదు అట్లా బల్బు. అంటే కలర్డ్ కలర్డ్ బల్బ్ అయ్యిండి లోపల ఫిలమెంట్ కనిపిస్తుంది అంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఫిలమెంట్ కనిపించకుండా ఉండాలి. అలాంటి బల్బు ఫిలిప్స్ వాళ్ళు తయారు చేస్తారు, మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఇది జస్ట్ గమనించుకోండి. తర్వాత ఫ్లోరసెంట్ ల్యాంప్స్, నియాన్ ల్యాంప్స్ ఖచ్చితంగా అది రికమెండెడ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, ఫ్లోరసెంట్ ల్యాంప్స్, నియాన్ ల్యాంప్స్ ఇది అన్హెల్తీ. అర్థమైందా? సో కాబట్టి ఎవరైనా ఒకవేళ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే, ఓకే, అటువంటి వాళ్ళు ఈ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ను వాళ్ళ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు. ఓకే, వాడితే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఫ్లోరసెంట్ ల్యాంప్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా మనము ఈ కలర్డ్ బల్బ్స్ అనేటువంటివి, అవి ఏమని చెప్తారంటే క్లౌడెడ్ బల్బ్స్ అంటారు. అవి పర్టికులర్గా ఫిలిప్స్ వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళ నుంచి మీరు తీసుకోవచ్చు. ఏ కలర్ బల్బ్ కావాలంటే ఆ కలర్ బల్బు మీరు తీసుకోవచ్చు. ఓకే, ఆ బల్బు ఇట్లా చూస్తే ఫిలమెంట్ లోపల కనిపించదు, అది కరెక్ట్. ఉం? ఇది ఒకటి సోర్స్. సో ఏ కలర్ కావాలి ఏంటి అంటే సమస్యను బట్టి అది ముందు ముందు తెలుసుకుంటాం, అది చెప్తాను కొన్ని వ్యాధులు వాటి కలర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న క్లాత్ లాగా, అంటే కలర్ అంటే కలర్డ్ క్లాత్స్ అని చెప్తాం. రంగుల వస్త్రాలు అని చెప్పొచ్చు, లేదంటే రంగుల బట్ట అని చెప్పొచ్చు. అది ఎట్లా అంటే మనకు ఉదాహరణకి మన దేహంలో 7 చక్రాలు ఉంటాయి, అంటే 7 కలర్స్ విబ్జిఆర్. సో ఆ కలర్కి సంబంధించిన ఆ క్లాత్ను చిన్నగా ఒక మన బ్లౌజ్ పీస్ లాగా ఎట్లా కట్ చేస్తారో అట్లా, అది కూడా ఎస్పెషల్లీ చక్రాలను ట్రీట్ చేయాలంటే మనకు కావాల్సింది ఎంత తెలుసా? 3 ఇంచ్ బై 3 ఇంచ్ అంతే. 3 ఇంచ్ బై 3 ఇంచ్. ఓకే, అంటే దగ్గర దగ్గర 36 సెంటీమీటర్లు బై 36 సెంటీమీటర్లు అంత చాలు. ఓకే, ఒక ఇంచ్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. సో 36 ఇంచులు కాదు, సారీ, 5 సెంటీమీటర్లు కాదు. ఒక ఇంచ్ ఇప్పుడు 2.5 సెంటీమీటర్స్ అంటే 3 ఇంచ్ అంటే ఎంత వస్తుంది? బహుశా 8-9 సెంటీమీటర్లు వస్తుంది. సో 8-9 సెంటీమీటర్లు బై 8-9 సెంటీమీటర్, ఒక అలాగా 8 సెంటీమీటర్ బై 8 సెంటీమీటర్ అంత సైజు మన చక్రం మీద పెట్టొచ్చు. ఒక్కో చక్రం అంటే 7 చక్రాలు ఎక్కడ కావాలో పెట్టొచ్చు. దాన్ని బట్టి మీరు వాడుకోవాలి. ఓకే, అవి కలర్డ్ క్లాత్స్ అంటారు వాటిని. అంటే ఈ యొక్క ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఆ వెరైటీ వెరైటీ సైజులో మనం చేసుకోవచ్చు. సో ఒకవేళ మనం ఏదైనా ఆ, అంటే ఈ చేతులకో కాళ్ళకో అట్లా వాడుతున్నామంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ సైజ్ కావాల్సి వస్తుంది. ఓకే, అంటే ఈ చేతులకి లేదా కాళ్ళకి అట్లా వాడేటప్పుడు ఆ క్లాత్ సైజు పెద్దగా కావాల్సి వస్తుంది ఆ ఏరియాలో పెట్టుకోవాలంటే. అట్లా మన పర్పస్ని బట్టి మనం ఆ కలర్ ఆ యొక్క సైజుని కట్ చేసుకోవచ్చు. అది ఒక వే, అంటే కలర్డ్ క్లాత్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మన ఇంటీరియర్స్ను ఆ కలర్ఫుల్గా తయారు చేసుకోవడం. ఓకే, మన ఇంటీరియర్స్ అంటే మనం ఉన్నటువంటి ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఉంటామో అక్కడ ఏం చేయాలి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. మనకు ఏ కలర్ అంటే పర్టికులర్గా ఎవరైతే సిక్గా ఉంటారనుకోండి, అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఏ అనారోగ్యం ఉంది, దానికి ఏ కలర్ మంచిది చూసుకొని ఆ కలర్ మనము ఆ కలర్ తగినటువంటి ఇంటీరియర్ ఫర్నిచర్స్ కావచ్చు, ఆ, అలాంటివన్నీ మనం తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఫాస్ట్ రికవరీకి. ఓకే, అంటే అట్లా ఇదేమవుతుందంటే ఇలా చేసినప్పుడు మనకు రికవరీ ఫాస్ట్ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఆ కలర్ చుట్టూ ఉంటుంది కదా, ఆ పర్సన్ చుట్టూ కలర్ ఉంటుంది. రకరకాల ఇంటీరియర్స్ అన్నీ కూడా అక్కడ ఒక ఆ, అంటే మన యొక్క వాల్ మీద ఇవి కావచ్చు, చిత్రాలు కావచ్చు, అలా చేసుకోవచ్చు కావాలంటే. సో అది చేసుకోవాలి. సో అప్పుడు
అప్పుడు ఏంటంటే ఒక రూమ్లో ఉన్నాం ఒక రూమ్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక రూమ్లో ఉన్నాడంటే, సో బహుశా ఆ చుట్టూ వాల్స్ ఉండే కలరు, తర్వాత అతను యూజ్ చేసేటువంటి ఫర్నిచర్ కానీ కార్పెట్ కానీ, అక్కడ కార్పెట్, ఇంకా చెప్పాలంటే కర్టెన్స్ వాల్స్ ఉంటాయి కదా. సో వాల్ కర్టెన్ వేసి ఉంటారు, తర్వాత విండోస్ కర్టెన్స్ వేసి ఉంటారు, కార్పెట్ కింద వేసి ఉంటారు, రూమ్ కలర్ ఉంది. ఇవన్నీ కూడా వాటి మ్యాచ్ అయ్యేలాగా ఆ వ్యక్తి సిక్గా ఉన్న వ్యక్తి, అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏ కలర్ అయితే అది అలాంటి అంటే అలాంటి కర్టెన్స్ కలర్సే, అట్లాంటి కార్పెట్ కలరే అన్నీ వేస్తే తొందరగా నయం అవుతుంది. అలాంటివి ఉపయోగిస్తే ఎఫెక్ట్ బాగుంటుంది అతని మీద. ఓకే, తొందరగా బయటపడతారు. ఓకే, అది ఏ కలర్ ఎందుకు ఉపయోగపడుతుందో అది తర్వాత విషయం. అయితే ఇది ఒక వే అని చెప్తున్నాను. సో మనకు వాల్ కర్టెన్స్, విండో కర్టెన్స్, కార్పెట్, తర్వాత ఆ రూమ్లో కలర్ అని చెప్పుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో వన్ మెథడ్. తర్వాత పెయింటింగ్ వాల్స్. వాల్స్ను అంటే మన గోడలను పెయింటింగ్ చేయడం. సో ఇది కూడా ఒక పద్ధతి. అయితే మనం ఖచ్చితంగా పెయింటింగ్ చేస్తున్నామంటే కంపల్సరీ ఎలా ఉండాలంటే, అది ఎప్పుడు కూడా అది మనకు లైక్ అయ్యే కలర్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. అది పెయింటింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎవరికైనా హెల్త్ కంప్లైంట్ ఎలా ఉంటుందంటే లాంగ్ క్రానికల్ డిసీజ్ ఉండొచ్చు. అంటే దీర్ఘకాలిక వ్యాధి అనేటువంటి వాళ్ళకు వాల్ పెయింటింగ్కి వెళ్ళాలి, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే వాల్ పెయింటింగ్ ఒకసారి వేసాక మళ్ళీ మళ్ళీ మార్చేది కాదు కదా. సో ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధి ఉంటుంది, కొంతమందికి క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. సో అట్లా వాళ్ళకి ఖచ్చితంగా చూజ్ చేసుకొని మనము ఏ కలర్ వాళ్ళకు రికమెండ్ అవుతుందో ఆ కలర్ను తగిన విధంగానే మనం వాల్స్ పెయింట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక్కసారి పెయింట్ చేశాక పదే పదే తీనికి రాదు. ఓకే, సో అదేవిధంగా వాల్ కలర్ పోయేదానికంటే ముందు ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఈ బెడ్ మీద వేసే బెడ్ షీట్స్, కర్టెన్స్, బ్లైండ్స్ ఇవన్నీ కూడా ఆ కావాల్సిన కలర్ తెచ్చుకోవచ్చు. ఆ కలర్ కావాల్సిన కలర్ తెచ్చుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అది కూడా మంచిదే. ఓకే, అయితే ఎప్పుడైతే వాల్ కలరే మనం మార్చాలనుకున్నప్పుడు అది ఒక రకంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఆ, అందరికీ అగ్రి అయ్యేటువంటి కలర్ కావాలంటే వేసుకోవచ్చు. లేదా సిక్ పర్సన్ కోసం కావాలంటే, అనారోగ్యమైన వ్యక్తి కోసం కావాలంటే ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో మాత్రమే ఆ యొక్క వాల్ కలర్స్ను అతనికి స్పీడ్గా రికవర్ కావడానికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేయచ్చు. ఓకే, దాంతోపాటు బెడ్షీట్స్, మనం అనుకున్నట్టుగా ఈ యొక్క కర్టెన్స్, బ్లైండ్స్, అంటే ఈ యొక్క విండోస్ కర్టెన్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఆ కలర్ తెచ్చుకుంటే మంచిది. తర్వాత అందరికీ ఆమోద ఆమోదయోగ్యంగా ఉండేటువంటి కొన్ని కలర్స్ ఉంటాయి. అంటే ఇంట్లో వేసుకునే వాల్ పెయింటింగ్ చెప్తున్నాను. మామూలుగా అందరం కూడా వైట్ కలర్ లైక్ అవుతుంది కదా. వైట్ కలర్ అంటే అందరికి కూడా ఇష్టమే. తర్వాత స్కై బ్లూ, తర్వాత గ్రీను, నేచర్స్ కలర్స్. సో ఇలాంటి కలర్స్ అందరికీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికి కూడా అందరికి కూడా మంచి చేసేటువంటి కలర్స్ ఇవి. జనరల్ అలాంటి కలర్స్ మీరు వాల్ పెయింటింగ్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి, అది మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్డ్ బాటల్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీరు తాగడం. ఓకే, కలర్ బల్బ్ ద్వారా లైట్ డైరెక్ట్గా మన దేహం మీద ఎక్స్పోజ్ చేయడము. ఇప్పుడు వచ్చేసి నీరు కలర్డ్ బాటిల్ ద్వారా తాగడం, అది ఇంపార్టెంట్. సో అది ఎలాంటి ఉంటాయంటే ఇలా ఉంటుంది. ఉదాహరణకి చూడండి ఎలా ఉంది ఇది. ఇదేంది, ఇది బ్లూ. ఓకే, ఈ బ్లూ బాటిల్ ఇది. సో ఈ బ్లూ బాటిల్తో మనం నీళ్ళు నింపుకొని ఇది తీసుకెళ్ళి సూర్యుని కింద పెడతాం. ఒక 1 అవర్ పెట్టామనుకోండి. 1 అవర్ పెడితే ఇదేం చేస్తుంది, సూర్యుని నుంచి సూర్యకిరణాలు తీసుకొని మిగతా అన్ని కలర్స్ను అబ్జర్వ్ అంటే అన్ని కలర్స్ రిజెక్ట్ చేసి దీంట్లో ఓన్లీ బ్లూ కలర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. బ్లూ కలర్ను ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఈ వాటర్ ఏమవుతుందంటే బ్లూ సోలరైజ్డ్ వాటర్ అంటాం. ఒకవేళ అది రెడ్ బాటిల్ అనుకోండి, దాన్ని రెడ్ సోలరైజ్డ్ వాటర్ అంటాం. ఓకే, అలాగా వాటర్ మనము ఏ కలరు వాటర్ కావాలో ఆ కలర్ మనము తాగవచ్చు. ఇది ఒక మెథడ్. అది మనకు తెలిసే ఉంటుంది. అంటే పర్టికులర్గా ఏ కలర్ వాటర్ అయితే ఆ వ్యక్తికి మంచిది అవుతుంది అని.
ఇట్లా బాటలే కలర్కి దొరుకుతుంది. ఇవి కావాలంటే కొనుక్కోవచ్చు. అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇవి. లేదంటే ఇంకొక మెథడ్, వైట్ కలర్, వైట్ గ్లాస్ బాటిల్ తీసుకొని దానిపైన పేపర్ చుట్టాలి. ఓకే, పేపర్ చుడితే, ర్యాపింగ్ చేస్తే అది కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి డిపెండ్స్, మనకి ఏది కావాలో దాన్ని బట్టి మనము ఉపయోగించుకోవాలి. ఓకే, ఆ విధంగా. తర్వాత ఎప్పుడు కూడా సమ్మర్లో ఈ యొక్క ఛార్జింగ్, సోలార్ ఎనర్జీ ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుంది, ఎందుకంటే సన్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. కొద్దిగా వింటరు రైన్ సీజన్లో కొద్దిగా స్లో, ఆ ఛార్జింగ్ అనేది తక్కువగా అంటే స్లో అవుతుంది. దానికి ఎక్కువ సమయం పెట్టాలి. ఎక్కువ సమయం అక్కడ పెడితే దానికి మనకు, సో ఆబ్వియస్గా ఆ శక్తి అంతా దాంట్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాన్ని, ఆ వాటర్ను మనము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నిదానంగా తాగుతూ వెళ్ళాలి. ఓకే, సో ఎప్పుడు కూడా ఆ యొక్క వాటర్ని మనం తాగే విధానం కూడా మీకు తెలుసు. చిన్నగా గుటికే తాగుతూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది బాగా అబ్జర్వ్ అవుతుంది, అంటే దాని యొక్క శక్తి అంతా మనలోకి అబ్జర్వ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ను రెఫ్రిజిరేటర్లో పెట్టవద్దు. ఒకసారి ఛార్జ్ చేసిన వాటర్ను 24 గంటల్లో మీరు వాడుకుంటే దాని యొక్క ఫలితము అద్భుతంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శక్తి, ఆ యొక్క శక్తి తగ్గుతా వస్తుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అలా వాడుకుంటే, సో మనము ఏ కలర్స్ ఏ జబ్బులకు వాడాలి, ఏ కలర్ వాటర్ ఏ జబ్బుకు తాగాలి అనేది మనము నెక్స్ట్ ఒక ఈ ట్రీట్మెంట్స్ విషయంలో పోయినప్పుడు మనం తెలుసుకుంటాం. ఇది ఒక విషయం. తర్వాత మనం ధరించే వస్త్రాలు నెక్స్ట్. సో మన హెల్త్ కోసము మనం ఏం చేయొచ్చు, మనం కొన్ని బట్టలు ధరిస్తాం కదా. సో అలాంటిది కూడా ఒక హీలింగ్ మెథడ్ అనమాట, మనం వేసుకునే బట్టలు. ఓకే, సో మనం ఏ ఏ బట్టలను వేసుకోవాలనేది, అంటే ఏ బట్టలు వేసుకోవాలంటే మనకు ఏ మనకుండే సమస్య ఏంటి దాన్ని బట్టి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా కొంతమందికి అంటే ఆమ్, ఆ యొక్క కలర్ఫుల్ వస్త్రాలు, అంటే కొంతమంది ఎవరైనా మనకి ఆరోగ్యం సరిలేదు అన్నప్పుడు కొద్దిగా కలర్ఫుల్ దుస్తులు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత చైతన్యం వస్తుంది. సో మరి డల్గా ఉండేటువంటి కలర్స్ కాకుండా, సో అట్లా ఆ కలర్స్ అనేటువంటి మన యొక్క ఆ యొక్క సిక్నెస్ని బట్టి మనం ఆ కలర్స్ మార్చుకుంటూ ఉంటాం. ఓకే, సో అది ఆ కలర్ఫుల్, ఈ కలర్ దుస్తు అంటే ఈ కలర్ఫుల్ దుస్తులను ధరిస్తూ కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు. సో ఏ కలర్ వాడుకోవాలి ఏమనేటువంటిది నెక్స్ట్ చాప్టర్స్లో మనం నేర్చుకుంటాం. అదొకటి. తర్వాత కలర్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే మన యొక్క మూడ్ను కూడా చేంజ్ చేస్తాయని చెప్తారు. అంటే మనం ఉన్నటువంటి మనస్థితి ఉంది కదా, దాన్ని కూడా కలర్స్ చేంజ్ చేస్తాయి అని చెప్తారు. ఉదాహరణకి ఎవరైనా ఒక పర్సన్ డిప్రెషన్గా ఉన్నప్పుడు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రే కలరు బ్లాక్ కలర్ వాడకూడదు అని చెప్తారు. ఎవరైనా డిప్రెషన్లో ఉంటే అది వాడకూడదు అని చెప్తారు. ఓకే, వాడితే ఏమైందంటే మనకుండే సిచ్యువేషన్ ఎక్కువైపోతుంది. అది విషయం అక్కడ. సో అలా కాకుండా వాళ్ళ యొక్క మైండ్ను కొద్దిగా శాంతింపజేసి ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే కొంత బ్రైట్ కలర్స్ వాడడం మంచిది అని చెప్తారు. బ్రైట్ కలర్స్. ఓకే, నాట్ ద బ్లాక్ కలర్ ఆర్ గ్రే కలర్. అదొకటి దృష్టిలో పెట్టుకొని మనం పాటించాలి. అదేవిధంగా ఎవరైనా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా బ్రైట్ కలర్స్ వాడడము చాలా మంచిది అని చెప్తారు. లేదా ఎవరైనా ఒక ఇరిటబుల్, అంటే ఒక రకంగా వికారంగా ఇరిటేషన్ ఉందనుకోండి, స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు వాడాల్సిన కలరు బ్లూ అండ్ వైలెట్. బ్లూ వాడచ్చు, వైలెట్ వాడచ్చు. ఈ రెండు కూడా కామ్ చేసేటువంటి, అంటే కామ్ డౌన్ చేస్తాయి బాగా. ఓకే, సో ఆ విధంగా మనము చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాడుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, తర్వాత బెడ్ స్ప్రే, మనకు మామూలుగా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్, ఆ రూపంలో ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాడుకోవచ్చు. సో ఏ కలర్స్ మనకి ఏం కలర్, ఇప్పుడు మనం చెప్పిన కలర్స్ మనకి ఎవరికైనా ఎక్కువ స్ట్రెస్ ఉంది, కామ్ అయిపోవాలి అంటే మన రూమ్లో ఇలాంటి కలర్స్ మనం ఉపయోగించుకోవచ్చు కావాలంటే. సో ఉదాహరణకి నిద్ర రాకపోతే ఏం చేయాలి? నిద్ర రాకపోతే ఇన్సోమ్నియా ఉంది, ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు కూడా నిద్ర రాకపోతే వైలెట్ కలర్ చాలా హెల్ప్ చేస్తుంది, బ్లూ కలర్ కూడా హెల్ప్ చేస్తుంది. సో బ్లూ అండ్ వైలెట్కి సో కామ్, అంటే కామ్ డౌన్ చేసేటువంటి గుణం దానికి ఎక్కువ ఉందన్నమాట. అలాంటివి మనం వాడుకోవాలి. ఓకే.
ఓకే. సో అలా వాడుకున్నప్పుడు మనకి దాని అయినటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. సో ఇది ఇట్లా కొన్ని కలర్స్ మన యొక్క మూడ్ని బట్టి మూడ్ను కూడా చేంజ్ చేస్తాయి. ఇట్లా కలర్స్ కూడా మన మూడ్ను చేంజ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ కలర్స్కి వాటి యొక్క స్పెసిఫిక్ పర్పస్, అంటే ప్రత్యేక కలర్స్కి ప్రత్యేక ఒక అవసరం ఉంది, అంటే ఆ ప్రత్యేక గుణాలు ఉన్నాయి ఒక కలర్కి, అవి తెలుసుకుంటూ వెళ్దాం. రెడ్ కలర్ తీసుకుంటే అదేం చేస్తుందంటే ఎస్పెషల్లీ హార్ట్ మీద, మనకు హార్ట్ ఉంది కదా, హృదయం దేనికి అవసరం అంటే ప్రత్యేకంగా మన దేహంలో యొక్క రక్త పరిచలనం, రక్త సంచారం అద్భుతంగా అవ్వాలి అంటే, సో ఇట్స్ ఏ సంథింగ్ కాల్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్తాం, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో దానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఒక రకంగా ఎనర్జెటిక్గా ఫీల్ కావాలన్నా, ఆ, సో ఒక రకంగా శక్తివంతంగా అగ్రెసివ్గా ఫీల్ కావాలన్నప్పుడు ఈ రెడ్ అనేది ఉపయోగించుకోవచ్చు. రెడ్ దుస్తులు కావచ్చు, రెడ్ కలర్ వాటర్ కావచ్చు. సో మీరు ఎలాంటిదైనా అంటే మొత్తం మీద మూలాధారం అనుకోండి. మూలాధారం స్ట్రాంగ్గా, అంటే మనకున్న మూలాధార చక్రం ఉంది కదా, దాని కలర్ ఏంటి? రెడ్. అవునా? విబ్జిఆర్, ఇక్కడ నుంచి వి అంటే వైలెట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందకి వేస్తే లాస్ట్లో ఉన్న చక్రానికి రెడ్ సంకేతం. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మన దేహంలో శక్తి, మామూలుగా సూర్యనాడి అంటే పింగళ నాడి వర్క్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. అదే ఇడనాడి వర్క్ చేస్తే ఏమొస్తుంది? కామ్నెస్ వస్తుంది. అవునా? కూల్ అయిపోతాం, బాగా కూల్ అయిపోతాం, అంటే అక్కడ శక్తి అవసరం ఉంటుంది అక్కడ. అందుకే ఇక్కడ శివ, ఇక్కడ శక్తి అని చెప్తాం. అంటే మనకి ఇక్కడ శక్తి, ఇక్కడ శివ అంటాం, ఇక్కడ శక్తి అంటాం, అంటే మామూలుగా పార్వతీ పరమేశ్వర్ లాగా. ఓకే. సో అలాగా మనకేమవుద్దంటే, సో ఆ విధంగా ఇక్కడ కూడా ఆ విధంగా రెడ్ అనేటువంటిది మన దేహంలో వైటాలిటీని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది అని చెప్తారు అగ్రెసివ్గా అది. సో ఇది ఆ విధంగా మనం వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ మన హార్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఫిజికల్గా ఆ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఫిజికల్గా హార్ట్ను, తర్వాత ఆ యొక్క రక్త పరిచలన వ్యవస్థను సరిపరుస్తుందని మనం తెలుసుకోవచ్చు. పింక్ ఉందనుకోండి, పింక్ కలర్ ఎలా వస్తుందంటే రెడ్ అండ్ వైట్ కలిపినప్పుడు పింక్ కలర్ వస్తుంది. పింక్ అనేది ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది 7 కలర్స్, నాకు తెలిసిన విషయమే. సో విబ్జిఆర్ కలర్స్ కాదు కాబట్టి, రెయిన్బో కలర్స్ కాదు కాబట్టి, పింక్ ఉత్పత్తి చేయాలంటే మనం ఏం చేయాలి? రెడ్ అండ్ వైట్ను మిక్స్ చేయాలి, అప్పుడు ఆ కలర్ వస్తుంది. సో దీనికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, ఇది చెప్పాలంటే రెడ్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఇది రెడ్ అగ్రెసివ్ చేస్తుంది, పింక్ ఏం చేస్తుందంటే మనల్ని పూర్తి కామ్ డౌన్ చేస్తుంది. సో దీనికి అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో ఎవరైనా అగ్రెసివ్ ఉన్నా, తర్వాత ఇరిటేషన్ ఉన్నా, లోన్లీనెస్ ఉన్నా, సో అలాంటి వాళ్ళకు ఎవరైనా డిస్కరేజ్మెంట్ ఉంటే, సో అలాంటి వాళ్ళకి ఏమైందంటే ఆ బర్డెన్ తగ్గించి వాళ్ళలో కొంత కామ్నెస్ని పెంచుతుంది అనమాట. అది దీనికి ఉన్నటువంటి విశిష్టతే. తర్వాత ఆరెంజ్ కలర్ ఉంది, అది డైజెషన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది. ఆరెంజ్ కలర్. ఓకే. సో మనకు తెలుసు. సో పర్టికులర్గా కింది నుంచి వస్తే రెడ్, ఆరెంజ్, ఎల్లో, అంటే ఎల్లో అంటే మనకు మణిపూరకం. సో ఇక్కడ ఆరెంజ్ అంటే బహుశా అది క్లోజ్ టు దట్ మణిపూర చక్ర. ఇది కూడా డైజెషన్ మరియు ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది. సో అది ఇంపార్టెంట్. తర్వాత ఎమోషన్స్ను, సెల్ఫ్ ఎస్టీమ్, అంటే మనకు మన మీద మనకు ఒక మంచి నమ్మకము ఎక్కువ కలగజేయడం, కానీ ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం, ఎమోషన్స్ను ఈజీగా మేనేజ్ చేయడం. ఇది ఎప్పుడు కూడా ఆరెంజ్ అనేటువంటి స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది. స్వాదిష్టానం అంటే ఏంటి? అది నీరు. నీరు అంటే అక్కడ ఉన్నటువంటి పంచభూతం అది. అయితే అక్కడ ఉన్నటువంటి చక్రం ఏది? స్వాదిష్టానం. స్వాదిష్టాన చక్రానికి సో నీరు సంకేతము. సో అదేవిధంగా మూలాధారం వచ్చేసి ఫిజికల్ బాడీ అనుకుంటే, స్వాదిష్టానం వచ్చేసి మనస్సుకు సంబంధించింది. సో ఆ మనస్సును కంట్రోల్గా పెట్టుకోవడానికి, ఎమోషన్స్ను కంట్రోల్గా పెట్టుకోవడానికి మనము ఏం చేస్తాం? ఆరెంజ్ 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 కలర్ను వాడుకుంటాం. ఆరెంజ్ కలర్ అటువంటి ఆహారం తినొచ్చు, ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకోవచ్చు. సో ఇంకొక విషయం మర్చిపోయాం, ఇక్కడ ఫుడ్ ద్వారా కూడా మనం ఈ కలర్స్ సప్లై చేయొచ్చు కదా. సో మనం చూస్తూ ఉంటాం ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి అనేక ఆహారాలు దొరుకుతాయి మనకు. ఆరెంజ్ అంటే ఆరెంజ్ పండే తీసుకోండి ఉదాహరణకి. మనం అవి తింటూ ఉంటే ఏమవుతుంది? మనకు మైండ్ అనేది, ఆ మైండ్ ఉంది కదా, మైండ్లో ఆ ఎమోషన్స్ మీద మంచి కంట్రోల్ ఉంటుంది. మైండ్ కూడా ఎఫెక్టివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ఈ స్వాదిష్టాన చక్రాన్ని దాన్ని ఏం చేస్తాం? అక్కడ యాక్టివేట్ చేస్తాం. అది యాక్టివేట్ కావడానికి ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి ఏదైనా కానీ మనం వాడుకోవచ్చు.
ఉదాహరణకి మనం ఏం చేస్తామంటే గమనించవచ్చు, ఆరెంజ్ దుస్తులు వాడుకుంటే సాఫ్రాన్ అని అనుకుంటాం. ఆరెంజ్ కలర్ దుస్తులు ఎక్కువ మంది మన స్వామీజీలు, సన్యాసులు వాడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండాలి లైఫ్లో. సన్యాసి అంటే అన్‌కంట్రోల్‌గా ఉండే అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఎక్కడ బ్యాలెన్స్‌గా ఉండాలి? మైండ్‌లో బ్యాలెన్స్‌గా ఉండాలి. మైండ్‌లో బ్యాలెన్స్ ఉండాలంటే అలాంటి కలర్సే వాళ్ళు వాడతారు. వాళ్ళ వస్త్రధారణ అలానే ఉంటదనమాట. అది మనం గమనించవచ్చు. ఎంత ప్రాక్టికల్ లైఫ్‌లో చూస్తూ ఉంటాం మనం. సో, ఆ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో, ఇది ఈ విధంగా వాడుకోవచ్చు మనము. సో, ఇది ఆరెంజ్ కలర్. ఓకే. ఎమోషనల్ కంట్రోల్, మైండ్ మీద ఒక నైపుణ్యత, మైండ్ మీద కంట్రోల్ తీసుకొస్తుంది. స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అని తెలుసుకోవాలి. నెక్స్ట్ యెల్లోకెళ్దాం. యెల్లోకెళ్తే యెల్లో వచ్చేసి మనకు ఎస్పెషల్లీ మణిపూరక కదా! అక్కడ ఫైర్. ఆ! అక్కడ అగ్ని బాగుందనుకోండి, మనం తిన్నటువంటిది ఏమవుతది? అద్భుతంగా అరిగి, ఆ వచ్చినటువంటి శక్తి మన లోపలికి వెళ్తుంది కాబట్టి మనం స్ట్రాంగ్‌గా తయారవుతాం. ఓకే. సో, ఒక రకంగా నర్వస్ సిస్టమ్‌ను బాగా స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది. ఓకే. సో, ఎప్పుడు కూడా అలర్ట్‌గా, అంటే మనం అలర్ట్‌గా ఉండేటట్టు చేస్తదనమాట. అలర్ట్‌గా ఉండేటట్టు చేస్తుంది. ఆ! తర్వాత ఒక రకంగా అప్‌లిఫ్టింగ్ కలర్ అని చెప్తారు దీన్ని. అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ గాని, థింకింగ్ గాని కొంచెం షార్ప్‌గా ఉంటదనమాట. ఓకే. సో, ఆ విధంగా ఒక వ్యక్తిని ఒక పాజిటివ్ దృక్పథం ఎక్కువగా పెంచే దాంట్లో కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఇక్కడ మెయిన్‌గా మనం చెప్పుకోదలుచుకుంది 2 అంశాలే. ఒకటి, ఫిజికల్ దేహపరంగా చూస్తే అక్కడ అంటే పర్టిక్యులర్‌గా ఏ ఆర్గాన్స్‌ని యాక్టివేట్ చేస్తుందిది? లోపల ఉన్నటువంటి ప్యాన్‌క్రియాస్ కావచ్చు, లివర్ కావచ్చు, వీటి మీద. సో, అంటే పొట్టకు సంబంధించి, జీర్ణాశయం సంబంధించి ఇది అద్భుతంగా మనకు మంచి సహాయం చేస్తుంది ఈ కలర్. సో, ఈ కలర్ ఈ ఈ కలరు ఉన్నటువంటి నీరు తాగడము, దుస్తులు ధరించడము, లేదంటే సో, మన యొక్క చేతుల్లో ఆ రంగు ఎక్కడ అవయవాలకు సంబంధించి అవయవాలకు ఏసుకోవడం గాని, ఆకుప్రదర్ పరంగా, లేదంటే సో, ఇప్పుడు చెప్పుకున్నటువంటి అనేక విధానాలు. ఒక ఆ లైట్‌ని ఫోకస్ చేయడం కావచ్చు, అలాంటి వాటర్ ఆ కలర్ ఉన్నటువంటి నీరుని తాగడం కావచ్చు, ఏ విధంగానైనా గాని. యెల్లో కలర్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ ఉంది. అవునా? సో, లెమన్ తీసుకుంటే అది కూడా అలా వస్తుంది. సో, ఆ విధంగా లెమను, తర్వాత ఇది బహుశా జాక్ ఫ్రూటు, ఇట్లా కొన్ని ఉంటాయి. మీరు ఆ ఫ్రూట్స్‌లో గమనించవచ్చు. ఈ కలర్‌ను ఈ యొక్క వెజిటబుల్స్‌లో ఉంటది. అన్ని రకాలుగా దొరుకుతది. సో, ఇది వాడుకున్నప్పుడు ఖచ్చితంగా డైజెషన్, డైజెషన్ కరెక్ట్‌గా అవుతుంది. వచ్చిన ఆ శక్తి మనకు అబ్జార్బ్ అయ్యి, మన నర్వస్ సిస్టమ్ మనం స్ట్రాంగ్‌గా ఉంటాం. రెండోది, ఇది ఇంకొకటి మనస్సు మీద ఎలా ప్రభావం చూపిస్తుందంటే, మన యొక్క క్యారెక్టర్ పరంగా చూసుకుంటే, మన యొక్క థింకింగ్, క్రియేటివిటీ షార్ప్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇది మణిపూరక చక్ర, గుర్తుపెట్టుకోండి. మణిపూరక చక్ర అంటే అక్కడ మణిపూరక అంటే ఒక రకంగా డైమండ్, డైమండ్ గ్లిటరింగ్ అని చెప్తాం కదా! సో, ఆ విధంగా అక్కడ అంత ఒక నిధిలాగా అనమాట అది. నిధిలాగా. అంటే సో, అంత క్రియేటివిటీ మనలో దాన్ని ఎక్కువ చేస్తూ పోతుంది. ఈ చక్రం యాక్టివ్‌గా ఉంటే అంత లాభం మనకుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు సంగీతకారులు, స్పోర్ట్స్ పీపులు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో క్రియేట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేస్తూ పోతారు వాళ్ళు. అదంతా కారణం ఏందంటే వాళ్ళకి మణిపూరక చక్రం ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. ఓకే. సో, ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్‌కెళ్దాం. గ్రీన్ కలర్ ఏం చేస్తుందంటే, ఈ కలర్ వచ్చేసి మనకి పర్టిక్యులర్‌గా ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సో, ఆల్మోస్ట్ చెప్పాలంటే కామ్ డౌన్ చేయడమే అని చెప్పొచ్చు. అంటే మనం ఈ కలరు ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే, మన హార్ట్‌లో అంటే మనస్సు అంటే మన యొక్క క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మనం లవ్ అండ్ కంపాషన్, అంటే హృదయంలో ఏముంటది చెప్పండి? హృదయంలో ప్రేమ ఉంటది. కరుణ ఉంటది. అఫ్‌కోర్స్ ద్వేషం గూడా ఉంటది. అది వేరే విషయం. ద్వేషించే వాళ్ళు గూడా ఉంటారు. సో, కాబట్టి ఆ హృదయంలో కఠిన హృదయం అయితే ద్వేషం ఉంటది. అంటే ఒక ఆహ్, సహృద హృదయం అయితే గనుక ఏముంటదక్కడ? కరుణ, ప్రేమ. అంటే మంచి హృదయంలో ప్రేమ, కరుణ కంపల్సరీ ఉదయిస్తుంది. కఠినమైనటువంటి హృదయంలో ఎప్పుడు కూడా ద్వేషము, అసూయ, పగ అవి. సో, దానికే అలాంటి ద్వేష, పగ, అలాంటి ద్వేషము, పగ, తర్వాత ప్రతీక్ష ప్రతీకారం ఇలాంటివి ఏవైతే పెట్టుకుంటారో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తది. అర్థమైందా? హార్ట్ అటాక్ ఎవరికొస్తుందంటే అలాంటి వాళ్ళకే వచ్చేది.
మన హార్ట్ అటాక్ ఆహారం వలన వస్తుందంటే ఎస్, అది కూడా కారణమే. బట్ దానికంటే ఎక్కువ కారణము ఇవి ఉంటాయి అన్నమాట. భయము, ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, ఇవన్నీ పెట్టుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి వచ్చేటువంటిది ఫస్ట్ హార్ట్ అటాక్ అయిందా. ఎందుకంటే అక్కడ ఏ స్థానము దీనికంటే డిస్టర్బ్ అయ్యేది, ఇట్లాంటి ఆలోచన వలన, ఇలాంటి లక్షణాల వలన డిస్టర్బ్ అయ్యేది అనాథ చక్రం. ఓకే, అది గ్రీన్ సింబల్ ఆఫ్ కోర్స్, అవునా. సో అక్కడ గ్రీన్ అని మనం చెప్పుకుంటాం. ఆ గ్రీన్ కలర్ వేసుకుంటే ఏమైందంటే ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఓకే, ఇలాంటి లక్షణాలు తగ్గి తగ్గి సో ఆ వ్యక్తిలో కొంత ప్రేమ ఉదయిస్తుంది అనమాట, కరుణ ఉదయిస్తుంది. ఓకే, ఎంపాతి అంటాం మనం, ఎంపాతి, సింపతి. సో అది పెరుగుతూ వస్తుంది అనేది ఒక ముఖ్యమైన విషయం. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హాస్పిటల్స్లో వెళ్తే గ్రీన్ కలర్ వేస్తాం. సో అక్కడ కారణం ఏంటంటే గ్రీన్ ఇంకో దానికి సంకేతం ఏంటంటే ఫాస్ట్ రికవరీ. ఏదైనా ఒక అక్కడ మనకి సిక్నెస్ కానీ అనారోగ్యం కానీ ఉంటే అది ఫాస్ట్గా రికవర్ కావడానికి ఈ గ్రీన్ కలర్ వాడుతూ ఉంటారు. ఓకే, సో అది కంపల్సరీ మనకు అలా ఉపయోగపడుతుంది. ఇది దేహపరంగా చూస్తే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి లంగ్స్, తర్వాత హార్ట్, ఆ ప్రదేశం అది అంటే అనాథ చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. అక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ ప్రదేశం అది. సో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అవయవాలు, మేజర్ ఆర్గాన్స్ ఏంటంటే రెండు లంగ్స్, లెఫ్ట్ అండ్ రైట్, అండ్ లెఫ్ట్లో ఉన్నటువంటి హార్ట్. ఇదే ప్రధాన అంగాలు, అవయవాలు. వాటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెక్స్ట్ బ్లూ లైట్. సో ఈ బ్లూ లైట్ యొక్క పర్పస్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించడం. ఓకే, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు, పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్. అందుకే ది వరల్డ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్, ది వరల్డ్ బెస్ట్ యాంటీసెప్టిక్ అని దేన్ని చెప్తామంటే బ్లూ కలర్ అని చెప్తాం కదా. సో బ్లూ ఈజ్ వెరీ కామింగ్, అంటే కూల్గా ఉంచడానికి కానీ, ఓకే, సో ఆ విధంగా చేస్తుంది. మెంటల్ కంట్రోల్ కానీ, క్లియర్ థింకింగ్ కానీ, సో మంచి థాట్స్, ఆ విధంగా. ఓకే, అండ్ చెప్పాలంటే ఒక రకంగా ఇది ఫెమినైన్ ఎనర్జీని ఎక్కువ చేస్తుంది, ఇంట్యూషన్ ఎక్కువ చేస్తుంది. సో మీరు గమనించవచ్చు, మనం ఆకాశం వైపు చూస్తే మనకు కనిపించేది బ్లూ కలర్. అది చూసిన వెంటనే మొత్తం మనం ఎలా అయిపోతామంటే ఒక రకంగా మనలో ఒక రకమైనటువంటి శాంతి లోపలికి సో దాంట్లో చొరబడుతుంది. అంటే ఈ యొక్క శాంతిని మనం అబ్జర్వ్ చేసుకుంటాం, కామ్నెస్. ఓకే, ఒక ప్రశాంతమైనటువంటి సో ఆకాశం వైపు ఎవరైనా చూస్తే, సిటీస్లో అంటే ఆకాశం కూడా కనపడదు, అన్ని అపార్ట్మెంటే కనిపిస్తుంటాయి. సో మీరు ఆరు బయట అంటే ఒక పల్లెటూరుకు పోతే అప్పుడు మీకు ఆకాశం కనిపిస్తుంది. నేను లాస్ట్ 2 days బ్యాక్ నేటికి పోతే ఆశ్చర్యమైంది పైకి చూస్తే. ఇక్కడ సిటీలో పైకి చూడడానికి ఏముండదు. పైకి చూస్తే ఈ పక్క బిల్డింగ్, ఆ పక్క బిల్డింగ్ అంతే కనిపించేది. ఈ గోడలు, ఆ యొక్క బిల్డింగ్ హైట్గా ఉంటాయి, అవి మాత్రం కనిపిస్తుంటాయి. అందులో లైట్లు, అన్ని లైట్లు వేసింటారు. లైట్లు వేయడం వలన పైన ఏమున్నాయి, చుక్కలు ఏమున్నాయి కనిపించవు, స్టార్స్ కనిపించవు. ఆ, సో దాని యొక్క ఆ ప్రశాంతత మనం దాన్ని స్వీకరించలేము అనమాట. అదే కాకుండా ఈ యొక్క పొల్యూషన్ బాగా, డస్ట్ అంతా పైకి పోయి ఉంటుంది. ఆ డస్ట్లో అసలు ఏం కనిపించదు పైన ఏముందో కూడా. అది మన దౌర్భాగ్యం. అంటే ఒక రకంగా సిటీ వాతావరణం అది, మనం ఏం చేయలేం. అయితే పల్లెటూరు వాతావరణం పోతే ఆరు బయట ఒక మంచం వేసుకొని, లేదంటే ఒక ఒక రెండు చైర్లు వేసుకొని కూర్చుంటే పైకి చూస్తే అది అక్కడే మిమ్మల్ని పూర్తి కామ్ డౌన్ చేస్తుంది. అంత అంటే స్కై బ్లూ. సో దానికి ఉండేటువంటిదే సో ఆ యొక్క క్యారెక్టర్ అనమాట. అందుకే ఆ యొక్క స్పేస్ అంటాం కదా, స్పేస్ వచ్చేసి అదంతా స్పేసే. ఎక్కడైతే ఈ యొక్క వస్తువు కానీ ఒక పదార్థం లేదు అంటే దాన్ని స్పేస్ అంటాం. అందుకే మనం ఈ 5 వేలల్లో మధ్య వేలు స్పేస్ కదా, పంచభూతం. పంచభూతమే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క విశ్వంలో, పంచభూతం ఎక్కువగా ఉంటుంది చూస్తే. సో పంచభూతం వచ్చేసి మన కంటికి కనపడదు కానీ ఉంది. దాని తర్వాత కొద్ది కంటికి కనిపించేది అంటే కొద్ది ఆ యొక్క పంచభూతము ఈథర్ అంటాం దాన్ని, స్పేస్, ఆకాశతత్వం. దాని నుంచి నెక్స్ట్ వచ్చేదే వాయువు కదా. వాయువు కొంత మనకు స్పర్శ అంటే స్పర్శ అనుకోవచ్చు, ఫీలింగ్ వస్తుంది. వాయువు ఉందంటే కనిపిస్తుంది, అంటే తెలుస్తుంది మనకి. అది కొంత ఏమైందంటే సాలిఫైడ్ అయింది, అంటే ఘనీకృతం అవుతా ఉంది ఇప్పుడు. ఆ యొక్క అంటే స్పేస్ నుంచి వాయువు పుడుతుంది. నెక్స్ట్ వాయువు నుంచి ఏం పుడుతుంది తెలుసా? వాయువు నుంచి పుట్టేది అగ్ని. అంటే ఆకాశతత్వము, వాయుతత్వం రెండు కలిపితే అగ్ని వస్తుంది. అగ్ని కూడా చూడండి ఒక రకంగా వాయువు లాగానే అది కూడా. ఈ యొక్క వాయువు పోయిందంటే అగ్ని పెరుగుతూ ఉంటుంది. ఓకే,
వాయువు వస్తే అగ్ని పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క పంచభూతాలు ఎట్లా పుట్టాయని చూస్తూ పోతే ఇది ఒక ఆశ్చర్యం ఉంటుంది మనకి. ఫస్ట్ స్పేసు, తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని. ఈ యొక్క వా స్పేస్ అంటే ఆకాశతత్వము, వాయువు, అగ్ని మూడు కలిపితే నీరు వస్తుంది. చూడండి, నాలుగోది నీరు వస్తుంది. ఈ నాలుగు కలిపితే వచ్చేది పృథ్వీ ఫైనల్గా. అంటే అక్కడ చూస్తూ వస్తే ఆ సూక్ష్మతత్వం నుంచి సూక్ష్మతత్వం అంటే సటల్ ఫామ్ అంటాం కదా, సూక్ష్మతత్వం నుంచి ఘనీకృతం అవుతున్నాయి అన్ని కూడా. చిన్న ఘనీకృతమై లాస్ట్కు ఒక ఈ యొక్క పృథ్వీ అనేటువంటిది ఒక ఘన పదార్థంగా మనకు ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా 5 పంచభూతాలు జన్మిస్తాయని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్, పర్పుల్ అండ్ వైలెట్ కలర్స్ చూడండి. పర్పుల్ అండ్ వైలెట్ కలర్స్లో ఖచ్చితంగా ఈ యొక్క వీటికి ఉన్నటువంటి అదేంటంటే, సో నిజంగా యాంటీసెప్టిక్, సో ఫిజికల్గా చెప్పాలంటే యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి. సో ఇది ఎస్పెషల్ ఏంటంటే హయ్యర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో పనిచేస్తుంది. ఈ యొక్క వైలెట్ కలర్ మీకు తెలుసు, సహస్రారానికి సంబంధించింది, క్రౌన్ చక్ర, బ్రహ్మరంధ్రం అని చెప్తాం కదా, క్రౌన్ చక్ర, దానికి సంబంధించిన కలర్ ఇది. సో ఈ కలర్ వలన ఖచ్చితంగా మనకి ఎవరైతే చాలామంది నిద్ర రానటువంటి వాళ్ళకు కూడా నిద్ర తెప్పిస్తుంది ఈ కలర్. ఆ కలర్ యొక్క ఎఫెక్ట్ అది. సో తర్వాత మనము స్పిరిచువల్ కనెక్టివిటీ పెంచుతుంది. ఓకే, హయ్యర్ కనెక్టివిటీ అంట, హయ్యర్ కాన్షియస్నెస్కి కనెక్టివిటీ, పూర్ణాత్మతో అనుసంధానం. సో అది కూడా మనకు ఖచ్చితంగా ఇది తెస్తుంది. సో అది కంపల్సరీ దాన్ని ఆ విధంగా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ అదే కాకుండా బ్లూ కలర్ ఎలాగ పనిచేస్తుంది, ఇది కూడా బ్లూ కలరు ఇది రెండింటికి ఆల్మోస్ట్ అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే బ్లూ కలర్ వచ్చేసి మనకు దేనికి సంకేతము, ఈ యొక్క విశుద్ధ చక్రం కదా, విశుద్ధ చక్రం. తర్వాత ఇక్కడ ఇండిగో, ఇది డార్క్ బ్లూ అని చెప్తాం, దీన్ని డార్క్ బ్లూ అంటాం. ఇది విశుద్ధ చక్రం. ఓకే, ఇది బ్లూ కలర్. సో అలాగనే బ్లూ లాగానే ఇది కూడా క్రియేటివిటీ, ఇన్స్పిరేషన్, సో ఇవన్నీ ఎక్కువగా చేస్తూ పోతుంది. నిద్ర రానటువంటి వాళ్ళకి ఇది అద్భుతమైన కలర్ వైలెట్, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత వైట్ కలర్కి వస్తే, వైట్ కలర్ దేనికి సంకేతము, శాంతి కదా, పీస్, అవునా, ప్యూరిటీ అంటే స్వచ్ఛత, తర్వాత రక్షణ, ప్రొటెక్షన్. సో ఇట్లా వాటికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనకు తెలిసిన విషయమే, దీన్ని వైట్ కలర్ను సంకేతంగా దేని చూపిస్తారంటే ఆత్మకు సంకేతంగా చూపిస్తారు, ఆత్మ. ఓకే, సో కాబట్టి ఇది సోల్ కలర్ అని చెప్పుకోవాలి. నేనేం చెప్పుకోవాలి, సోల్ కలర్ అని చెప్తాం. ఇది కూడా కూలింగ్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల. సో ఆ యొక్క ఒక స్టెబిలిటీ, మనలో స్టెబిలిటీ కానీ, సో ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మతత్వం కానీ మనలో ఎక్కువ చేసడానికి ఈ యొక్క వైట్ కలర్ వాడుకుంటాం. అందుకే వైట్ కలర్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి, ఎవరికి అది ఆ కలరు, వైట్ కలర్ అనేది ఎవరికి విరక్తి అంటూ కలగదు. ఎటువంటి వ్యక్తికైనా ఏ విధంగా ఉన్నా కానీ వైట్ కలర్ ఎందుకు పనికి వస్తుందంటే, అది అంటే దాంట్లో స్పిరిట్ తత్వం ఉంటుంది. అంటే ఇట్స్ ద కలర్ రెఫరింగ్ టు ది ఆర్ ది సిగ్నేచర్ టు ది ఆర్ సింబల్ టు ది సోల్. సోల్ అనేది అందరిలో ఉంది కదా, అందరిలో సోల్ ఉన్నప్పుడు వైట్ కలర్ ఈజ్ కామన్లీ అప్లికేబుల్, కామన్లీ లైక్డ్ బై ఎవ్రీబడి, అందరికి ఇష్టంగా ఉంటుందని చెప్తున్నాం అట్లా. నెక్స్ట్ బ్లాక్. సో బ్లాక్ వచ్చేసి ఖచ్చితంగా ఫెమినైన్ నేచర్తో సంబంధించింది. ఇది ఒక రకంగా కంఫర్టింగ్గా, ప్రొటెక్టింగ్గా బ్లాక్ కలర్ వాడుకోవచ్చు. సో ఆ విధంగా చెప్పొచ్చు. అయితే ఈ బ్లాక్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసామంటే ఓ రకంగా అది ఏదో రిజర్వ్గా ఉన్నట్టు, సో అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఈ బ్లాక్ కలర్ను మిక్సింగ్ విత్, అంటే గోల్డ్ కలర్తో మిక్సింగ్ చేయడం, దాన్ని బహుశా వద్దని చెప్తారు. బ్లాక్ విత్ గోల్డ్ కలర్, ఇట్ ఈస్ టు బి అవాయిడెడ్. ఓకే, అది చెప్తారు. అయితే ఎల్లో అనేది ఎనర్జైజింగ్గా ఉంటుంది కాబట్టి, ఒక రకంగా ఎల్లో ఏం చేస్తుంది, మనకి ఎనర్జైజింగ్గా ఉంచుతుంది కదా. సో అలాంటి కలర్ను దీన్ని కావాలంటే వాడుకోవచ్చు. అంటే బ్లాక్ కలర్ను ఎల్లో కలర్తో వాడుకోవచ్చు, కానీ గోల్డ్ కలర్ను వాడవద్దని చెప్తారు. ఇది ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత బ్రౌన్ కలర్ ఫైనల్గా, ఇది స్టెబిలైజింగ్ కలర్. ఖచ్చితంగా
అర్త్తో బెటర్ కనెక్టివిటీ అర్త్తో బెటర్ కనెక్టివిటీ మనకు బ్రౌన్ కలర్ ఇస్తుంది. కాబట్టి ఇది దీన్ని మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంటుంది. సో మనలో బాగా అంతుంది అని చెప్పి దీన్ని ఈ కలర్ను ఆ విధంగా వాడుకోవచ్చు. అయితే దీంట్లో పర్టికులర్గా మనకి ఈ యొక్క దేహం అంటే మన లక్షణాలు చూసుకుంటే ఖచ్చితంగా ఒక సెల్ఫ్ వర్త్ని పెంచడం కానీ ఆ విధంగా అన్ని కలర్స్తో దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో యూ కెన్ మిక్స్ విత్ అదర్ కలర్స్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అదే ఈ కలర్ను ఆ విధంగా వాడుకోవాలి. సో ఇది సో ఇది ఎలా అంటే మనం ఇంతవరకు చెప్పుకుంది ఫిజికల్గా ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఈ కలర్స్. రెండోది ఎమోషనల్గా ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి, స్పిరిచువల్గా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. సో ఆ విధంగా అన్ని కలర్స్ గురించి కూడా కొంత కొంత విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క తెలుసుకున్నటువంటి ఈ యొక్క కొన్ని కలర్స్ను మనం ఏ విధంగా వాడుకోవచ్చు అనేది మనం మళ్ళీ ట్రీట్మెంట్ విషయంలో పోయినప్పుడు మనకు ఆ ట్రీట్మెంట్ ఆ వ్యాధికి సంబంధించి మనం ఆ కలర్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అని చెప్తాం. ఓకే, అది మీకు కొన్ని వ్యాధులను ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఒక 10 మినిట్స్లో మీకు కొన్ని వ్యాధులు అట్లీస్ట్ ఏ వ్యాధికి ఈ కలర్ను ఎలా ఉపయోగించాలి, ఎలా దాన్ని ఫోకస్ చేయాలి, లేదా ఆహారం ద్వారా తీసుకోవడమా, దుస్తుల ద్వారా అనేది కొన్ని నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి ఈ ఫుడ్ అంటే కలర్ను ఫుడ్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ విధంగా చూస్తే ఉదాహరణకి మనం ఒక ఫిజికల్ బాడీకి వచ్చిన అంటే భౌతిక దేహానికి వచ్చిన ఒక వ్యాధిని, ఆ వ్యాధి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా రక్త రక్త ప్రసరణ కానీ లేదంటే కండరాల సంబంధించినటువంటిది అలాంటిది ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తే మనం రెడ్ కలర్ను వాడతాం అనుకుందాం. మూలాధారం కదా, మూలాధారం సంబంధించినటువంటి రెడ్ కలర్ను వాడాలనుకుంటే ఎలాంటి ఫుడ్ తింటాం? బీట్రూట్, వాటర్ మెలన్, టమోటా, తర్వాత క్యారెట్, స్ట్రాబెర్రీ ఇలాంటి తింటే మనకు రెడ్ కలర్ సంబంధించిన ఆ యొక్క కలర్ మనలో ప్రవేశిస్తుంది. ఓకే, అంటే అప్పుడు మనకు మూలాధారం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఆ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎల్లో కలర్ అనుకుందాం. ఎల్లో కలర్లో బహుశా బనానా, పపాయ ఇలాంటివి వాడుకున్నప్పుడు మనకు ఎల్లో కలర్ మన దేహంలో ప్రవేశిస్తుంది. బ్లూ కలర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే గ్రేప్స్, బ్రింజాల్స్ ఇట్లాంటివి వాడుకోవాలి. ఆరెంజ్ కలర్ కావాలంటే మనం మామూలుగానే ఆరెంజ్ బహుశా దీన్ని క్యారెట్ కూడా చెప్పుకోవచ్చు. క్యారెట్ మరియు ఆరెంజ్ ఈ రెండింటిని వాడుకుంటే మనకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ మన దేహంలోకి ఎంటర్ అవుతుంది. దాని ద్వారా ఆరెంజ్ ద్వారా మనకి స్వాదిష్టానం అది బ్యాలెన్స్ అవుతుంది. స్వాదిష్టాన చక్రం మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇలాగా ఈ కలర్స్ యొక్క ఉపయోగాలు మనకు ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొన్ని జబ్బులను ఈ కలర్ని ఎలా ఉపయోగించి మనం నయం చేసుకోవచ్చు అనేది కొన్ని చూద్దాం. మేజర్ డిసీజెస్ మాత్రం చూద్దాం. ఇక్కడ చూడండి, డయాబెటీస్ తీసుకున్నాం. డయాబెటీస్కి ఎలా ఉంటుందంటే ఇది ఎస్పెషల్లీ డయాబెటీస్ వచ్చేది ఎందుకు వస్తుంది? మన దేహంలో షుగర్ ఎక్కువైతే రక్తంలో గ్లూకోజ్ అని చెప్తాం కదా, షుగర్ పర్సంటేజ్ ఎక్కువైంది. అది బయటికి పోవట్లేదు. బయటికంటే వెళ్తుంది. ఎప్పుడైతే ఆ షుగర్ను వాడుకోలేదు, మనం దేహం వాడుకోవట్లేదో మనం పని చేయడం ద్వారా వాడుకోవచ్చు. అవునా, ఫాస్టింగ్ ద్వారా వాడుకోవచ్చు. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా మీ షుగర్ కరిగించేస్తుంది దేహం. ఎందుకంటే మీరు మీ నోటి నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వనప్పుడు దానికి ఆహారం వచ్చేసి మీ లోపల ఉన్నటువంటి కొవ్వు, మీ లోపల ఉన్నటువంటి షుగర్, మీ లోపల ఉన్నటువంటి గ్లూకోజ్, అదే దానికి ఆహారం. రైట్, ఆ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. లేదా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, కష్టం చేయడము, అంటే ఒక ఫిజికల్ వర్క్ చేయడము, అలాంటి ద్వారా ఆ గ్లూకోజ్ వాడుకోవచ్చు. వాడుకోలేదు అంటే ఏమవుతుంది? బహుశా అది ఎక్కువగా రక్తంలో పేరుకుపోతుంది. అది పోతూ పోతూ ఆ యొక్క ఎక్కువగా పేరుకున్నటువంటి గ్లూకోజ్ ట్రైగ్లిజరైడ్స్గా, కొవ్వుగా కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా అది పెరుగుతుంది అనుకోండి, మనం తింటూనే ఉన్నాం కార్బోహైడ్రేట్స్, మంచిగా టీ కాఫీ తాగుతూనే ఉన్నాం, మంచిగా ఇంకెవరో స్వీట్స్ ఇస్తే అవి తిన్నాం, ఒక పెళ్ళికి పోయి మంచిగా ఒక 2-3 ఐస్ క్రీమ్ తిన్నాం. ఓకే, ఎవరు ఏమి ఇస్తే అవి తింటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇంకా షుగర్ ఎక్కువైపోయి అది ఏం చేస్తుందంటే
ఇట్లా కాదులే అని చెప్పేసి ఈ ఉన్న షుగర్ను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. అదొక మార్గం దానికి. ఓకే, అప్పుడు మనకు అప్పటికే బ్లడ్ అదే ఏమంటారు డయాబెటీస్ వచ్చేసింది అని అర్థం. టైప్ 2 డయాబెటీస్ అటాక్ అయింది అని అర్థం. ఇంతే, ఇంకంతకంటే ఏముండదు సొల్యూషన్. సో ఇలాగ అంటే ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే దీన్ని పోగొట్టుకునే విధానం ఏంటి అంటే, చూడండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఎల్లో కలర్, అవునా? సో ఎల్లో కలర్ని ఏం చేయాలంటే ప్యాన్క్రియాస్ అనేది ఉంటుంది కదా, అంటే పొట్ట ప్రాంతమే చెప్పుకోవాలి. అది పొట్ట ప్రాంతమే ప్యాన్క్రియాస్. అక్కడ ఒక 15 నిమిషాలు ఆ యొక్క లైట్ ఫోకస్ చేయాలి మీరు. ఓకే, లేదంటే ఆ ఎల్లో కలర్ వస్త్రాన్ని అక్కడ వేసుకోండి కావాలంటే పొట్ట మీద. అయిందా? అలా చేసుకోండి. ఆ యొక్క చక్రం ఉంది కదా మనకు, మణిపూరక చక్రం ఉంది కదా. సో సారీ, స్వాదిష్టానం. ఎల్లో కలర్ అంటే మనకు సారీ జిఆర్ కదా, ఆరెంజ్ ఎల్లో అంటే ఎస్ మణిపూరకం. మణిపూరకం మీద ఆ యొక్క నావెల్ చెక్క మీద ఏం చేయొచ్చు మనం, ఎల్లో కలర్ బట్ట, ఆ బట్ట అనేది అక్కడ వేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఎల్లో కలర్ ఫోకస్ చేయండి ఆ పొట్ట ప్రాంతంలో. అక్కడ పొట్ట ప్రాంతంలో మనకు ఉండేది ప్యాంక్రియాస్ కదా. దాని కిందికి పోతే స్వాదిష్టానం. ఆ స్వాదిష్టానంలో మూత్రాశయము, కిడ్నీస్ వస్తాయి ఎక్కువగా. ఓకే, తర్వాత మలాన్ని బయటికి పంపించేటువంటి పెద్ద ప్రేగు వస్తుంది, అవునా? అది. సో అదంతా కూడా పెద్ద ప్రేగు, మూత్రపిండాలు, మూత్రాశయము, ఇవన్నీ కూడా మనకు స్వాదిష్టానికి సంబంధించినటువంటి అది. అక్కడంతా కూడా నీటితో నీరు అనేటువంటి తత్వం, అవునా కదా. సో కాబట్టి ఈ విధంగా చేయడం వలన ఒక 15 నిమిషాలు ఇలా చేస్తే మీకు రోజువారీగా పొద్దున సాయంత్రం అట్లా ఒక 2 పూట్ల కానీ 3 పూట్ల కానీ అలా చేస్తూ ఉంటే మీకు డయాబెటీస్ తగ్గుతూ వస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్గా మీకు చెప్పదలుచుకుంది. ఓకే, నెక్స్ట్ అనీమియా. అనీమియా అంటే ఏంటి? రక్తహీనత, లేక బ్లడ్, అలా కదా. సో లో బీపీ అంటారు చూడండి, లో బ్లడ్ ప్రెషర్ అని చెప్తారు. అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం, అవునా? సో ఆ ఎర్ర రక్త కణాలు తగ్గిపోతే దీనికి ఏం చేయాలి? సో అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినాయని అర్థం. రెడ్ బ్లడ్ సెల్ తగ్గినాయంటే ఏం తగ్గినట్టు? ఖచ్చితంగా హిమోగ్లోబిన్ తగ్గింది అని అర్థం. దీనికి రెడ్ కలర్ చూడండి, రెడ్ కలరు. దీని ఏం చేయాలంటే రెడ్ లైట్ బాత్ 10 మినిట్స్ డైలీ. మీకు తెలుసు రెడ్ లైట్ థెరపీ అని చెప్పి మన దగ్గర ఉంది. అది మీరు కూడా రెడ్ లైట్ థెరపీ అని ఒక డివైస్ దొరుకుతాయి ఆన్లైన్లో, అమెజాన్లో తెప్పించుకోవచ్చు. ఓకే, తెప్పించుకొని దాన్ని పర్టికులర్గా సో మనము ఆ యొక్క దేహం మీద 10 మినిట్స్ చేసుకోవాలి. సో బహుశా ఏం చెప్తారంటే ఎస్పెషల్లీ దాన్ని వేసుకునేటప్పుడు మన శరీరం మీద వేస్తాం కదా, ఈ యొక్క శరీరంలో అర్ధభాగం, పై అర్ధభాగం అని చెప్పారు. పై అర్ధభాగం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అర్ధభాగం అంటే మణిపూరక చక్రం వరకు అని చెప్పుకోవచ్చు. సో అంతవరకు వేసుకుంటే మంచిది అని. ఓకే, ప్రతిరోజు కూడా 10 మినిట్స్ కావచ్చు, ఒకసారి 10 మినిట్స్ అంతే, ఒకసారిగా 10 మినిట్స్, మళ్ళీ అలాంటి 2-3 సార్లు రిపీట్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు అర్థమైంది కదా. ఇక్కడి నుంచి పై భాగం, మణిపూర చక్రం నుంచి పై భాగం, వెనక ముందు. ఓకే, ముందు కావచ్చు వెనక కావచ్చు వేసుకోవచ్చు. ఇది రెడ్ లైట్ ఫోకస్ చేయాలి. అదేవిధంగా రెడ్ సోలరైజ్డ్ వాటర్ను తాగడం డైలీ. ఓకే, రెడ్ సోలరైజ్డ్ వాటర్ను డైలీ తాగితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఇది అనీమియాకి సంబంధించి మీకు ఒక ట్రీట్మెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఈ హెమరేజ్ అని జరుగుతూ ఉంటుంది. హెమరేజ్, బ్రెయిన్ హెమరేజ్ చూసారా? బ్రెయిన్ హెమరేజ్ అంటే అర్థం ఏంటి? బ్లడ్ అనేటువంటిది, బ్లడ్ అనేటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మన బ్రెయిన్లో ఆ యొక్క బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, అవి రప్చర్ అయ్యి ఆ రక్తం అనేది కారడం. సో రక్తం కారడము, అదే బ్రెయిన్లో రక్తము కారిందని కానీ అని చెప్తూ ఉంటారు, అది హెమరేజ్ అయిందని చెప్తూ ఉంటారు చూసారా? సో అది మెయిన్ విషయం. దీనికి బ్లూ కలర్ వాడమని చెప్తారు, బ్లూ కలర్. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఎస్పెషల్లీ బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్ అంటే ఇక్కడే కదా, మన హెడ్ మీద బ్లూ కలర్ని ఫోకస్ చేయడం. అయిందా? ఆ ఫోకస్ చేస్తూ చేస్తూ పోతే ఆ యొక్క బ్లీడింగ్ స్టాప్ అవుతుంది అనమాట.
ఓకే. అది బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ హెమరేజ్. ఇంకెక్కడైనా ఆ విధంగా బ్లడ్ ఊజ్ అవుట్ అవుతా ఉంటే, అంటే బ్లడ్ అనేది ఆ విధంగా లీకేజ్ అవుతా ఉంటే అప్పుడు దాన్ని స్టాప్ చేయడానికి కూడా ఆ భాగంలో ఈ బ్లూను వాడుకోవచ్చు అని చెప్తారు. బ్లూ కలర్ వాడుకోవచ్చు అని చెప్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇది గమనించుకోవాలి మనం. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో రకరకాల ఎన్నో ఎన్నో వ్యాధులు ఉన్నాయి. అన్నిటిని మనం చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు. సో అది నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని వ్యాధులు అయితే ఇంపార్టెంట్ వ్యాధులు మాత్రం ఇప్పుడు కొన్ని చెప్తాను. తర్వాత మిగతావి మనం దాన్ని పర్టికులర్గా ఇంకా అనేక వ్యాధులు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఇక్కడ డ్రై స్కిన్ ఉందనుకోండి. డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ అంటే చర్మం ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉంటుంది, ఎప్పుడు డ్రైగా ఉంటుంది. ఒక రకంగా అక్కడ ఆయిలీస్గా ఉండడం కానీ, ఆయిల్గా ఉండడం కానీ, స్కిన్ స్మూత్గా ఉండడం కానీ జరగదు. చాలా డ్రై అయిపోయి ఉంటుంది. సో మాయిశ్చర్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది అనమాట. వాటర్ అంటే వాళ్ళలో వాటర్ ఎలిమెంట్ చాలా తక్కువగా ఉంటుందని అర్థం అలాంటి వ్యక్తుల్లో. సో అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఎల్లో అండ్ ఆరెంజ్. ఓకే. ఎల్లో అండ్ ఆరెంజ్. ఎక్కడైతే మీకు మొత్తం దేహంలో డ్రై స్కిన్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఆ యొక్క పోర్షన్లో, ఆ ప్రదేశంలో 15 నిమిషాలు ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ ఈ రెండింటిని కూడా సో మార్చి మార్చి వేసుకోవచ్చు. దానివల్ల మీకు సాల్వ్ అవుతుంది అని, సో ఈ యొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగా. ఓకే. సో నెక్స్ట్ సయాటికా అనేది మీకు బహుశా అందరికి తెలిసే ఉంటుంది. సయాటికా ప్రాబ్లం. సయాటికా వచ్చేసి మన నడుము ప్రాంతం నుంచి సయాటికా నరువు మన పాదం వరకు వెళ్తుంది. రెండు కాళ్ళలో కూడా వెళ్తుంది. ఆ సయాటికా నరువు, ఆ సయాటికా పెయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, మనకు తొడ వెనక భాగం నుంచి కింద కాలు, కాలు నుంచి పాదము, పాదం యొక్క పాదం వరకు ఆ నొప్పి వెళ్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎల్లో అండ్ బ్లూ కలర్, చూడండి, ఎల్లో అండ్ బ్లూ కలర్ వాడాలి. సో ఆ విధంగా ఎలా అంటే ఎల్లో లైట్ను మన యొక్క పొట్ట మీద 15 నిమిషాలు. ఓకే. తర్వాత బ్లూ లైట్ ఉంది కదా, దాన్ని మన మన వెనక భాగంలో కింద భాగం అంటే లోయర్ లంబార్ రీజన్ అని చెప్తాం మనం. ఓకే. సో అక్కడ ఒక ఒక 10 నిమిషాలు. బ్లూ లైట్ బ్యాక్ సైడ్ నడుము నుంచి కింద భాగం అని చెప్తున్నాను. ఒక చెప్తాం కదా లోయర్ బ్యాక్ అని చెప్తాం కదా, ఆ ప్రాంతంలో బ్లూ లైట్ను ఒక 10 నిమిషాలు. ఎల్లో లైటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎల్లో లైటు పొట్ట మీద 15 నిమిషాలు. వెనక భాగంలో, వెనక కింది భాగంలో 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు బ్లూ లైట్. ఇక అలానే కిందికి వెళ్తే మూలాధారం ఉంది కదా, అక్కడ ఒక 15 నిమిషాలు. ఎస్పెషల్లీ ఏది బ్లూ లైటే, అక్కడ కూడా బ్లూ లైటే. ఓకే. సో అలా చేసినప్పుడు మనకు ఈ యొక్క సయాటిక పెయిన్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఇది కూడా మీరు పాటించవచ్చు. ఓకే. సో ఇది ఇలాంటివి అనేక మనకు ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ అన్ని కూడా ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది నార్మల్గా లైట్ను డైరెక్ట్గా ఆ యొక్క కలర్ను వాడుకొని మనం చేస్తున్నాం. ఇక్కడ కలర్ కోటింగ్ అంటే ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కలర్ కోటింగ్ అంటే చేతుల్లోనే అది ఆయుర్వేదిక్ ఆక్యుప్రెషర్ విత్ కలర్ థెరపీ. అది ముందు ముందు తరగతులు మనం ఇంకా ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. రైట్. సో ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.